హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో వరల్డ్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ మామిడికాయ పులిహోర. ఫస్ట్ మ్యాంగోస్ని పీల్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా తురుము తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఉడికించుకున్న రైస్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. రైస్ వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా కరివేపాకు, దానిపైన కొంచెం ఆయిల్ వేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా చేయాలి. ఈ విధంగా చేసినట్లయితే కరివేపాకు ఫ్లేవర్ పులిహోరకి చాలా టేస్టీని ఇస్తుంది. ఆ తర్వాత తాలింపు కోసం ఒక బాండీ స్టవ్ మీద పెట్టుకుని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీలు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పచ్చెనపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఆవాలు, పచ్చిమిర్చి ముక్కలు, జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకుని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి, లేకపోతే పచ్చివాసన వస్తుంది. లాస్ట్లో ఫ్లేవర్ కోసం ఇంగువ వేసుకుని ఒక 2 minutes ఆయిల్లో ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మనం చల్లారి పెట్టుకుని రైస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. క్రష్ చేసుకున్న అల్లం, మనం తురుము తీసి పెట్టుకున్న మామిడికాయ తురుము ఇందులోకి వేసుకోవాలి. ఇవన్నీ రైస్లో బాగా కలిసేటట్టు చేతితో మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ ఆవపిండి వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.